మొన్న చూసాము కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎట్లాగా వాళ్ళ కార్యకర్తలందరినీ ఉసిగొల్పి మేయర్ సురేష్ బాబు వాళ్ళ ఇంటి ముందర చెత్త అంతా తీసిపోయి ఎలా వేయించిందో ఇప్పుడు ఆ వీడియో బయట వచ్చింది. ఈమె జర్నలిస్టులతో కలిసి వాళ్ళ ఎలా జర్నలిస్టులు ఆ పచ్చ వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి ఈ పచ్చ మీడియా వాళ్ళు ఎలా చెత్త వాళ్ళు రెచ్చగొట్టి ఎలా చెత్త వేపించారు అనేది ఇక్కడ ఒక చూడండి, మీరే చూడండి ఎలా రెచ్చగొడుతున్నాడో. ఇక్కడ ఈయన ఈయన బిగ్ టీవీ జర్నలిస్ట్ అనమాట, పచ్చ మీడియా అనమాట బిగ్ టీవీ. ఈయన చూడండి ఎలా రెచ్చగొడుతున్నాడో, వేయమని చెత్త వేయమని ఎంత ఎలా చెప్తున్నాడో, చెత్త వేయమని సైక్ చేస్తున్నాడు. ఆయన సైడ్ చేసరికి వాళ్ళు అప్పుడు తీసిపోయి చెత్త వేస్తున్నారు. ఇదంతా ఒక స్క్రిప్ట్తో అనమాట. ఇదంతా పెద్ద స్క్రిప్ట్తోనే మేయర్ ఇంటికి వెళ్ళారు వీళ్ళంతా, కావాలని రెచ్చగొట్టి అక్కడ వేయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది అంతా ఎందుకంటే వీళ్ళు బిగ్ టీవీ జర్నలిస్ట్ అయినా జర్నలిస్ట్ అయ్యి సిగ్గు లేకుండా ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ వ్యూస్ కోసం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయడం సరే, వాళ్ళకి ఏమన్నా కూడా ఒకవేళ మేయర్ ఇంటి దగ్గరికి ఆమె ఆల్రెడీ ఇంతకు ముందే ఛాలెంజ్ చేసింది, చెప్పింది కూడా, నేను మేయర్ ఇంటి దగ్గరికి వేస్తాము చెత్త అది ఇదని అనుకున్నట్టుగానే పంపించి మనుషుల్ని చెత్త వేపించడమే కాకుండా ఎలా జర్నలిస్టులు కూడా ఎలా రెచ్చగొట్టి ఎప్పుడు ఎలా వేయాలి అనేది కూడా వాళ్ళు ఎంత బాగా ఆయన సైక్ చేస్తున్నాడు. జర్నలిస్ట్ చూస్తున్నాం. మరి జర్నలిస్ట్ ముసుగులో ఎందుకు ఉండాలి? వీళ్ళు మైక్ పట్టుకొని డైరెక్ట్ పచ్చకండ వేసుకొని అక్కడే కార్యకర్తలాగా ఉంటే సరిపోతుందిగా. ఇట్లా దొంగ నాటకాలు ఏంటో ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు వీళ్ళకి ఈ 5 ఏళ్ళు ఏపీ ప్రజలు అరాచకాలు చూడాల్సి వస్తుంది.